ఒకప్పటి మాట. ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరి పేరు జంపూర్. ఆ ఊర్లో వీర్ ప్రతి ఒక్కరిని తన తెలివితేటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. వీర్ చాలా తెలివంతుడు మరియు బుద్ధిమంతుడు కూడా. ఈరోజు రాత్రి దొంగతనం చేయాలి. ఎంత పెద్ద దొంగతనం అంటే జీవితాంతం కూర్చొని తిని కరగనంత దొంగతనం చేయాలి. ఏవండి, వింటున్నారా? ప్రతిరోజు రాత్రి దొంగతనానికి వెళ్తున్నారు మీరు. ఒకవేళ ప్రజలకు తెలిస్తే మనకు మర్యాద ఉంటుందా? మనం నలుగురిలో తలెత్తుకోగలమా? మన గురించి ఏమనుకుంటారో మన పిల్లల గురించి ఆలోచించండి. అవునయ్యా, నాకంతా తెలుసు. అదే దొంగతనానికి 5 నిమిషాలు చాలు. కష్టపడి పని చేయడంలో ఎంత సమయం పడుతుందో నాకు తెలుసు. राधा वीरू की चोरी करने से बहुत दुखी रहती और अपने जीवन को कोसती रहती। దేవుడా, మీరు నాకు ఎలాంటి భర్తని ఇచ్చారు? ఇతనికి దొంగతనం తప్ప వేరే ఏ ఆలోచన లేదు. ఓ నా పెళ్ళామా, ఏది జరగాలో అది జరుగుతుంది. మీరు నా పని నాకు చేసుకొని ఇవ్వండి, సరేనా? పెద్ద వచ్చాడండి పని చేసే అతను. గుర్తుపెట్టుకో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు తెలిస్తే అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో మీకు. వీర్ తన మొహానికి గుడ్డ కట్టుకొని ఊర్లోకి బయలుదేరుతాడు. అప్పుడే ఒక అతన్ని చూస్తాడు. అయ్యా, మీరు ఒక బాటసారిలాగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మా చిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళాలి. అక్కడ నా తమ్ముడికి వివాహం గురించి మాట్లాడడానికి వెళ్తున్నా. సరే, నా దగ్గర ఈ పెట్టె తీసుకొని రా. అలాగనే అయ్యా, ఇది నా సౌభాగ్యం. తప్పుగా అనుకోవద్దు, నేను ఒక మాట అడుగుతా. అయ్యా, మీరు తప్పకుండా అడగండి. अपने चेहरे पर ये क्या लगता हो? अरे मेरा मुंह जल गया इसलिए। अरे बात करते करते इतनी दूर आ गए, पता ही नहीं चला। चलो अपना सामान। ఇదిగో తీసుకోండి, ఇక నేను బయలుదేరుతాను. వీర్కి అంతా అర్థమవుతుంది. ఆ పెట్టెలో ఏదో ఉంది, దాంతో నేను చాలా గొప్పోడవచ్చు అనుకుంటాడు. అతను అదే రాత్రి దొంగతనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. అందరూ పండుకున్న తర్వాత వెళ్ళి బాటసారి మరియు అందరూ నిద్రపోతారు. అప్పుడు వీర్ రాత్రి చీకట్లో దొంగతనం చేయడానికి వస్తాడు. దొంగతనం చేసి బయటికి వచ్చి ఆ పెట్టెలో ఉన్నది చూస్తాడు. ఇది ఏంట్రా నాయనా, ఇంత బంగారం! నేను ధనవంతుణ్ణి అయిపోయాను. రాధాకి చెప్తాను. ఇప్పుడు దాకా బంగారం నీకు ఇవ్వలేకపోయాను. ఇదిగో రాధా, తీసుకో బంగారం. ఈ బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? నాకు దొంగతనం చేసిన బంగారం అవసరం లేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. వీర్ ఆ బంగారం అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బు కొన్ని రోజులకి అయిపోయాయి. చాలా తొందరగా డబ్బులు అయిపోయాయి. ఈరోజు రాత్రి నేను గుడికి వెళ్ళి దొంగతనం చేస్తాను. బహుశా అక్కడ విలువైన వస్తువులు ఉండొచ్చు. రాత్రి అయ్యింది. వీర్ ప్లాన్ అనుగుణంగా గుడి వైపు బయలుదేరుతాడు. ఇక్కడ ఎవరు లేరు. अब मैं यहाँ से आसानी से चोरी कर सकता हूँ, लेकिन ये मंदिर के सामने. ఇదేంటబ్బా, గుడి ముందర ఇద్దరు నిలబడ్డారు. గుడి ముందు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నలుమూలలా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. हमें सावधान रहना चाहिए। गांव में बहुत चोरियां हो रहे हैं। तुमने सही कहा, अपने आँखों को खुली रखना चाहिए। వీర్ సెక్యూరిటీని చూస్తాడు. అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఊర్లోకి వెళ్ళి అతను ఒక మేకపిల్లని తీసుకువస్తాడు. ఆ మేకపిల్లని గుడి ముందు వదులుతాడు. ఒకవేళ ఈ మేక గుడి ముందు సెక్యూరిటీ గార్డ్స్ ఈ మేక వైపు చూస్తారు, ఇప్పుడు నేను సులభంగా గుడిలోకి పోవచ్చు. మేక గుడి ముందు చేరగానే సెక్యూరిటీ గార్డ్స్ ఆ మేకను చూస్తారు.
अरे बकरी किसकी है? और इतनी रात को यहाँ क्यों आई है? हमें इसे पकड़ना चाहिए, नहीं तो यह मंदिर में घुस जाएगी। అబ్బో సూపర్, మేకపిల్ల నా పని చేసింది. వీర్ తొందరగా గుడిలోకి చేరుతాడు దొంగతనం చేయడానికి. అతను చూస్తుండగానే గుడి వాకిలి మూసుకుంటాయి. ఇది చాలా విలువైనది ఉండొచ్చు. నా జీవితం అంతా సరిపోతుంది. దీన్ని త్వరగా అమ్మేయాలి. ఏంటి గుడి ద్వారాలు మూసుకున్నాయి? నేను ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే ఇరుక్కుపోతాను. अरे मंदिर का दरवाज़ा बंद होने की आवाज़ आ रही है, जल्दी चलो, मंदिर में मुझे लगता है कोई चोर घुस गया है। पहरेदार ने चोर को पकड़ने की योजना बनाई। हम उसे भागने नहीं देंगे, हमें इसे रंगे हाथ पकड़ना होगा। వీర్ ఆలోచిస్తాడు. ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళాలి అని ప్లాన్ వేస్తాడు. అతను గుడి కిటికీ నుంచి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. నేను ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోగలిగితే తప్పించుకోగలుగుతాను. వీర్ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అది తెరుచుకోవట్లేదు, చాలా గట్టిగా ఉంటుంది. ఒకవేళ నేను ఈ ముత్యానికి బయటికి విసిరేస్తే వీళ్ళ చూపు ముత్యం పైకి పోతుంది. అప్పుడు నేను సులువుగా బయటకు పడతాను. वीरू ने जैसे ही मूर्ति खिड़की से बाहर फेंका, पहरेदार का अभियान उस पर गया। अरे ये क्या हुआ? मूर्ति गिर गई। వీర్ కిటికీ నుంచి చాలా కష్టపడుతూ బయటికి వస్తాడు. అప్పుడు వీర్ కిటికీ నుంచి దూకంగానే సెక్యూరిటీ గార్డ్స్ వీర్ని పట్టుకుంటారు. रुको वही, भागने की कोशिश मत करो नहीं तो मर जाओगे। అప్పుడే ఊర్లో ఒక అతను రవి అక్కడికి వస్తాడు. क्या हो रहा है? क्यों चिल्लाते हो? ये चोर है, इसने मंदिर में चोरी की है। इसको मुखिया जी के पास ले चलेंगे, वही इसका फैसला करेंगे। అప్పుడే తెల్లారింది. అతనిని సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్తారు. हाँ पहरेदारों, क्यों लाए हो वीरू को? मुखिया जी ये चालाक वीरू गांव के शंकर भगवान के मंदिर में चोरी करता हुआ पकड़ा गया। నేను ఇక్కడి నుంచి దొంగతనం చేయను. ఈసారి తప్పును మన్నించండి. मुखिया जी वीरू को माफ कर देना चाहिए। हो सकता है कि वह अपनी गलती को प्रायश्चित करना चाहता है। हम इस फैसला भगवान शंकर को छोड़ देना चाहिए। चलो सभी मेरे साथ। అందరూ కలిసి సర్పంచ్ వెనుక బయలుదేరుతారు. हे भोले बाबा, आप ही बताओ कि वीरू को छोड़ देना चाहिए या सजा देना चाहिए? हे गाँव वालों, इस बालक को माफ़ कर दें। मैंने ही इसे इस मंदिर में फंसाया है। एक बार सुधारने का मौका मिलना चाहिए। अगर नहीं सुधरेगा तो मैं खुद उसे देख लूँगा। నేను కష్టపడి పని చేస్తాను. మీకు చాలా ధన్యవాదాలు. ఇంకొకసారి దొంగతనం చెయ్యను. నేను ఇక్కడి నుంచి అందరికి సహాయపడతాను. నన్ను క్షమించండి సర్పంచ్ గారు. ఊరు వాళ్ళ దగ్గర తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడతాడు. మనం ఎంత తెలివితేటలు చూపించినా నేను దొంగతనం చేయడం చాలా తప్పు. అది మన అదృష్టంలో లేకపోతే మాకు ఎప్పటికీ దొరకదు. तुम्हें खुद भगवान भोले बाबा ने माफ किया है, हम तो इंसान है। ఊర్లో వాళ్ళందరూ వీర్ని క్షమిస్తారు. అతను ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. భాయ్, వీర్ తన భార్య రాధతో కలిసి పానీపూరి చేయడం మొదలు పెడతాడు. కొన్ని రోజులకి ఆ వ్యాపారం మంచిగా జరుగుతుంది. అప్పుడు వీర్ బాటసారి దగ్గర తీసుకున్న బంగారం తిరిగి ఇచ్చేస్తాడు. వీర్ బాటసారిని క్షమించమని అడుగుతాడు. వీర్ మరియు రాధ ఇద్దరూ కలిసి తన పానీపూరి వ్యాపారాన్ని చేసుకుంటూ సంతోషంగా గడిపేస్తారు.